వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే పూజకు కావాల్సిన సామాన్ అయితే తీసుకురావడానికి అయితే మార్కెట్ కి ముందు రోజు పోయే బాలు ఒక 2 రోజుల ముందు రోజు పోయి తీసుకొచ్చినా అయిపోవు కదా అనిపించింది. ఎందుకంటే ఫుల్ మంది ఉన్నారు మార్కెట్. హై హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేసీలా. నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. మార్కెట్ లో అయితే బండి పార్కింగ్ చేయడం కూడా దొరకలేనంత ఫుల్ మంది చేసి అయితే ఒక దగ్గర పార్కింగ్ చేసి కావాల్సిన పూజ సామాన్ అయితే తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. ఇక నన్ను వీడియో తీరా అని అంటే ఇక మా వాడు చక్క తీసుడు తక్కువ, అటు ఇటు ఇప్పుడు ఎక్కువ లేట్ కొన్నట్టే గానీ అంత కొడితే 10-20 సార్లు కూడా వాడినో లేదో అదైతే డిమ్ గా వస్తుంది లైట్. అందుకే ఒక ఫోన్ లైట్ పెట్టుకొని ఒక ఫోన్ తోనైతే వీడియో తీసుకుంటాను. ఏ వచ్చినంత క్లారిటీగా నైట్ టైమ్ లోనైతే లైట్ పెట్టుకుంటే ఫోకస్ మంచిగా వస్తుంది అని అట్లనైతే పెట్టేసిన. పూజ సామాన్ అంతా ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత 1-2 సార్లు చూసుకున్నా అని తీసుకొచ్చుకున్నా లేదా మళ్ళీ పొద్దున ఏదైనా మిస్ అయిపోతుంది. పూజ సామాన్ తీసుకొచ్చినాక ఇంటికి వచ్చినాక కథ మీ ఎక్కడో అక్కడ తిన్నారు పడుకున్నారు. ఇక నేనేమో వీడియో తీసుకుంటా. ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కూడా సింపుల్ గానే చేసుకుంటా, అది కూడా కలశం లేకుండానే చేసుకుంటా. ప్రతిసారి కూడా ఒకటే రకం తీసుకొచ్చిన. ఇంట్లో ఆల్రెడీ పొమగ్రానైట్స్ అయితే ఉన్నాయి, ఇంకా అవి 2 రకాలు అయిపోతాయి. ఎప్పుడో 4:30కి లేచిన నేను పెట్టుకునేమో అలారం పెట్టుకునే 3:30కి లేచినా కానీ అసలు ఆ టైంకి అయితే 4:30కి లేచినా అని కూడా పని అయితే ఇక అట్లా కొంచెం మెల్లమెల్ల చేసుకుంటూనే కూర్చున్నాయి. ఎందుకంటే ఇక పిల్లలకు కూడా స్కూల్ లేదు, ఆ రోజు హాలిడే ఇచ్చి ఏం లేకుండా పూజ చేసుకుంటే అందరం కలిసి మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ ఇరిపోయిన దగ్గర నుంచి అయితే వీడియో తీసుకోవడానికి అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక మా వాడిని అట్లా ఇట్లా బతిలాడి ఇంకా వాళ్ళే ఒక 2-3 వీడియోలు తీసి పెడితే ఇంకా దాన్నే ఎడిట్ చేసి అయితే పెట్టేస్తున్నాయి. ఇంకా మొత్తం వీడియో తీరా అంటే ఇక వాళ్ళకి కూడా ఒప్పుకుండాలి కదా. అసలు ఒక మామూలు ట్రైపాడ్ అయితే తీసుకోవాలి. ఇప్పటికోసం అయితే అమ్మవారిని అయితే అలంకరించేసుకొని ఇంకా అన్ని అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా కంకణాలు ఇట్లా అవన్నీ అయితే కట్టేసి అయితే పెట్టేశాను దేవుడి దగ్గర. ఇంకా అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే అందరం కూర్చొని ఇంకా స్టార్ట్ చేయొచ్చు కదా. నాకైతే అంత పర్ఫెక్ట్ గా పూజ చేయడానికి అయితే రాదు. వీడియోస్ పెట్టుకొని అయితే అట్లా పూజ చేసుకుంటా. మళ్ళీ నేను వ్రతం బుక్ అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ లక్ష్మీదేవికి సంబంధించిన కథలు అష్టోత్తరాలు చదువుకుంటూ ఇంకా కొన్ని వీడియోలు అయితే చూసుకుంటూ ఇంకా పూజ అయితే గణపతిని చేసేసుకొని ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండాలని పూజను అయితే స్టార్ట్ అయితే చేసి పొద్దున్న టైంలో 7:30-7:40 వరకు పూజ చేసుకోవాలన్నారు కదా. ఆ టైం అయితే అమ్మవారి దగ్గర అయితే దీపం అయితే పెట్టేసి ఇంకా చిన్న చిన్నవి ఉంటే పూజ దగ్గర అన్ని అయితే నైవేద్యాలు కూడా పూజ స్టార్ట్ చేయకముందే అన్ని అయితే రెడీ చేసుకుని అయితే పెట్టేసుకున్నా. నేనైతే 5 రకాల నైవేద్యాలు చేస్తామని అనుకున్నా. కాకపోతే బూరెలు గిట్లా చేయడానికి అయితే నాకు టైం లేకుండే. ఇంకా శనగలు అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నా. దొడ్డరవ్వతో అయితే సిర చేసేసిన, పులిహోర చేసిన, సేమియా చేసిన, ఇంకా పచ్చి శనగలు కూడా పెట్టేసి తోచిన నైవేద్యాలు అయితే పెట్టేసిన. ఇంకా బూరెలు చేయడానికి అయితే అసలు టైం లేకుండే. ఇక నాకైతే ఇక మళ్ళీ పూజ టైం దాటిపోతుందేమో అని ఇంకా స్టార్ట్ అయితే చేసేసి ఇక నైవేద్యాలు చేసినవి అయితే ప్లేట్ లో పెట్టేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నా. నాకు ఇవన్నీ పూజ చేయడానికి అయితే ముందు రోజు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి పాటలను అన్నింటినీ శుభ్రం చేసేసుకొని ఇంకా బొట్లు గిట్ట పెట్టేసుకున్నా. కాబట్టి ఆ రోజు అయితే పని ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా పూజ కూడా ఫాస్ట్ గా మొదలు పెట్టి ఒకరిని చూసి చేయడం కంటే ఇంకా మనకి ఎప్పుడు ఎట్లా ఏ విధంగా చేస్తామో అట్లనే చేస్తే మంచిది కదా పూజ. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేసేదాని దగ్గర 3-4 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ చేశాను ఈ వ్రతం చేసుకోవడం. ఇంకా నాకు తోచిన విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెట్టేసి స్తోమతను బట్టి నీ చేసుకుంటున్న తల్లి ఏమైనా తప్పులుంటే క్షమించాలి అయితే వేడుకుని వ్రతం చేసుకున్న రోజు ఇక మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు కావచ్చు అని అనుకున్నా కానీ ఆ రోజు ఆయన ఇంటికానే ఉన్నాడు. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే మంచిగానే చేసుకున్నా కానీ 4 రకాల 5 రకాల నైవేద్యాలు చేసే కానీ అయితే నేను 4 రకాలు చేసి పెట్టినా. ఇంకా పచ్చి శనగలతో నేను 5 రకాలు కదా అన్నట్టు లెక్కేసుకున్నా. అయితే పూర్ణం పూరీలు కూడా చేస్తానని శనగపప్పు నానబెట్టేసుకున్నా, బియ్యం మినపప్పు కూడా నానబెట్టేసుకున్నా. ఇంకా దానికైతే నేను ఫస్ట్ టైం చేయడం కదా, ఇక మరి ఎట్లా వస్తావు ఏమో, మళ్ళీ దానికి ఎంత టైం తీసుకుంటుందో ఏమో, పూజ టైం దాటిపోతుంది కదా ఆలోచించుకొని ఇక చేసిన 4 రకాల నైవేద్యాలు చేసి పెట్టేసి ఇంకా పచ్చి శనగలు కూడా ఒక నైవేద్యం లెక్క పెట్టేసి మొత్తం 5 రకాలుగా అమ్మవారి దగ్గర అయితే పెట్టేసిన. ఇంకా పూజ కూడా నేనైతే హాల్లోనే చేసుకున్నా. ఇంకా నాకు దేవుడి రూమ్ లోనైతే ఇంకా సపరేట్ గా అయితే లేదు. ఇంకా కిచెన్ లోనే ఒక 2 సెల్ఫ్లను అయితే దేవుని పూజ చేసుకుంటాను. ఆ 2 సెల్ఫ్లోనైతే ఇవన్నీ అయితే పెట్టడానికి వీలు కాదని హాల్లోనే అన్ని ఇట్లా అయితే సెట్ అయితే చేసుకుని అయితే పెట్టేసి ఇంకా ఆ రోజు వంటలు కూడా ఏం చేయలేదు. నేను చేసిన ప్రసాదాలు ఇంకా దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా వాటిని తినేసి ఇంకా ఎప్పుడైనా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఫాస్టింగ్ ఉంటా ప్రతిసారి. ఇంకా నైట్ టైమ్ లోనైతే ఇంకా వంటలు గిట్లా అన్ని చేసేసుకొని ఇంకా అందరం కలిసి అయితే వీడియో మొత్తం తీసిందంతా మా పెద్దోడే ఇక మొత్తం అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసేసిండు ఆ వీడియోస్ అన్ని. ఇక నేను కూడా కొన్ని మంచిగా రాని అన్ని డిలీట్ చేసేసి కొంచెం మంచిగా వచ్చినాయి, మంచిగా క్లారిటీగా వచ్చిన వీడియోస్ అయితే ఎడిట్ చేసి అయితే పెట్టేస్తాను. ఇంకా నా పూజ మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే అమ్మవారికి ఇంకా అందరికైతే ప్రసాదం అయితే పెట్టేసి నేను మార్కెట్ కి పూజ సామాన్ తీసుకురావడానికి కూడా ఏం ప్లానింగ్స్ తోనైతే పోను, ఏదైతే మనసులో అనుకుంటానో అవే కొనేస్తాను. ఇంకా అక్కడికి కరెక్ట్ సరిపోతుంది. ఇంకా ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా అరే ఇది తక్కువైంది అది తక్కువైంది అని అయితే ఎప్పుడు అనిపించలేదు. పూజ మొత్తం చేసేసిన తర్వాత ఒక గంట సేపు అలా కూర్చున్న తర్వాత ఇంకా రైస్ వండేసి ఇంకా కర్రీ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేసిన. ఇంకా అట్లనే కాకరకాయ ఫ్రై కూడా చేసేసిన. ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంకా నేను కూడా మళ్ళీ ఈవినింగ్ టైంలో పూజ ఇట్లా చేసేసుకొని ఇంకా నేను కూడా తినేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగానైతే నా పూజను అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.